నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో శ్రామణ్య ఫలసూత్రంలో రాజు అజాతశత్రువుకు బుద్ధ భగవానుడు ఈ జన్మలోనే లభించే శ్రామణ్య ఫలం గురించి ఉపదేశిస్తూ 4వ ధ్యానాన్ని పొందటం వరకు చెప్పిండు. అంతవరకు ఇంతకుముందు అయింది. ఆ తర్వాత విపස්සన జ్ఞానం. అతడు ఆ విధంగా ఏకాగ్రతను పొంది పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, క్లేశరహితమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని జ్ఞానదర్శనం కోసం మళ్ళిస్తాడు, వంచుతాడు. అతడు ఇలా తెలుసుకుంటాడు. ఈ విధంగా 4వ ధ్యానం వరకు ఏకాగ్రతను పొంది స్వచ్ఛమైన, పరిశుద్ధమైన, నిర్మలమైన, పాపరహితమైన, మృదువైన, కర్మనీయమైన, మలినాలు లేనటువంటిది మృదువైంది. కర్మనీయమైన అంటే కాల్చిన బంగారాన్ని కంసాలి తనకు కరిగించిన బంగారాన్ని కంసాలి తనకిష్టమున్న రూపంలో పోతపోసుకున్నట్టుగా ఈ 4వ జ్ఞానం వరకు ఏకాగ్రతను సాధించి చిత్తాన్ని పరిశుద్ధం చేసుకున్న తర్వాత ఆ చిత్తాన్ని ఎటు వంచితే, ఎటు కావాలనుకుంటే అటు మళ్లించగలుగుతాడు, వంచగలుగుతాడు. ఆ విధంగా వంచి అతడు ఇలా తెలుసుకుంటాడు. ఈ నా శరీరము రూపం కలది, 4 మహాభూతాలను కలిగినది, తల్లిదండ్రుల వలన పుట్టినది, అన్నము పప్పు తిని పెరిగినది, అనిత్యమైనది, ఛేదన, భేదన, మర్దన, నాశన ధర్మాలను కలిగినటువంటిది. నా విజ్ఞానము ఇందులో బంధింపబడి దీనిలోనే ఆసక్తమవుతుంది. తన శరీర స్వభావాన్ని గురించి ఆలోచిస్తాడు. ఇది 4 మహాభూతాల వల్ల కలిగింది. ఈ రూపము తల్లిదండ్రుల వలన పుట్టింది, అన్నము కూరలు తిని పెరిగింది. కానీ ఇది ఎప్పటికీ ఉండేది కాదు, అనిత్యమైనటువంటిది. దీన్ని ఎవరైనా నరికేయవచ్చు, విరిచివేయవచ్చు, మర్దించవచ్చు. ఇంకా దీనికి నాశన ధర్మం కూడా ఉన్నది. అయితే నా విజ్ఞానము ఇందులో బంధింపబడి ఈ శరీరం వల్ల లభించే సుఖాలు వాటి పట్లనే ఆసక్తమై ఉన్నది. మహారాజా, 8 విధాలుగా సానపెట్టబడిన అచ్చమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, మంచి జాతికి చెందిన సుందరమైన మణి వైడూర్యం ఉందనుకో. దానిని నీలిరంగు లేదా పసుపు రంగు లేదా ఎరుపు రంగు లేదా తెలుపు రంగు లేదా పాండువర్ణం దారంతో చుడితే దానిని కన్నులు గలవాడు చేతిలోకి తీసుకొని ఇలా పరిశీలిస్తాడు. మంచి స్వచ్ఛమైనటువంటి మణి వైడూర్యాన్ని నీలిరంగు, పసుపు రంగు లేదా ఎరుపు రంగు, తెలుపు రంగు ఇటువంటి దారంతో చుడితే ఎవరైనా దాన్ని చేతిలోకి తీసుకొని, కన్నులు గలవారు ఎవరైనా ఈ విధంగా పరిశీలిస్తారు. ఇది మంచి జాతికి చెందినది. 8 విధాలుగా సానపెట్టబడింది. ఈ మణి అచ్చమైనది, స్వచ్ఛమైనది, నిర్మలమైనది, సుందరమైనది. అది ఈ నీలిరంగు లేదా పసుపు రంగు లేదా ఎరుపు రంగు లేదా తెలుపు రంగు లేదా పాండువర్ణం దారంలో చుట్టబడింది అంటాడు. అదేవిధంగా మహారాజా, భిక్షువు పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, మలినరహితమైన, మృదువైన, కర్మనీయమైన,
నిశ్చలమైన చిత్తాన్ని జ్ఞానదర్శనం కోసం మళ్ళిస్తాడు, వంచుతాడు. వంచి ఇలా తెలుసుకుంటాడు. ఏ విధంగా అంటే ఈ శరీరం రూపం గలది, 4 మహాభూతాల వలన ఏర్పడ్డది, తల్లిదండ్రులకు పుట్టినటువంటిది, అన్నం పప్పు తిని పెరిగింది. ఇంకా ఇది అనిత్యమైంది, ఛేదన భేదన మర్దన నాశన ధర్మాలను కలిగినటువంటిది. కానీ నా విజ్ఞానమేమో ఈ శరీరంలో లభించే సుఖాల పట్ల ఆసక్తమై దీని అందే బంధింపబడి ఉన్నది అని తెలుసుకుంటాడు. ఇది విపස්සన జ్ఞానం. ఈ విధంగా తెలుసుకోవటం కూడా ఈ జన్మలో లభించే ఒక సామాన్య ఫలమే. ఇది ముందరి వాటికన్నా గొప్పది, ఉత్తమమైనది. అంటే ముందరి 4 ధ్యానాల కన్నా కూడా ఇది గొప్పది అని. మనోమయ ఇద్ది జ్ఞానము. ఇద్ది అంటే సిద్ధి అంటారు కదా, ఆకాశంలో ఎగిరిపోవటము, నీటి మీద నడవటము, ఇట్లాంటి వాటిని సిద్ధులు అని అంటారు, లేదా పాలీలో ఇద్దులు అంటారు. ఇద్ది. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, క్లేశరహితమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని మనోమయ శరీర నిర్మాణం కోసము మళ్ళిస్తాడు, వంచుతాడు. అతడు ఈ శరీరం నుండి రూపము కలది, మనోమయమైనది, అన్ని అవయవాలు, అన్ని అంగాలు కలది అయిన ఇంకొక శరీరాన్ని నిర్మిస్తాడు. మనోమయ శరీరాన్ని నిర్మించుకుంటాడు అని. మహారాజా ముంజగడ్డి నుండి ఇసీకాన్ని తీసేవాడు. ఆ ముంజగడ్డిని 2గా చీలిస్తే దాని మధ్యలో ఒక లాక లాంటిది వెళ్తుంది, దాన్ని ఇసీకము అని అంటారు. అప్పుడు అతడు ఇది ముంజ, ఇది ఇసీకము, ముంజ వేరు, ఇసీకం వేరు, ముంజ నుండి ఇసీక బయటకు వస్తుంది అని గుర్తిస్తాడు. ఇదే విధంగా మహారాజా ఒర నుండి ఖడ్గాన్ని తీసేవాడు. ఇది ఒర, ఇది ఖడ్గము, ఒర నుండి ఖడ్గము బయటకు తీయబడుతుంది అని గుర్తిస్తాడు. అదేవిధంగా మహారాజా బుట్ట నుండి పామును బయటకు తీసేవాడు. ఇది బుట్ట, ఇది పాము, బుట్ట నుండి పాము బయటకు తీయబడుతుంది అని గుర్తిస్తాడు. ఆ విధంగా మహారాజా భిక్షువు పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, ఇంతకుముందు చెప్పుకున్న విశేషణాలన్నీ చెప్పుకోవాలి. నిశ్చలమైన చిత్తాన్ని మనోమయ శరీర నిర్మాణం కోసము మళ్ళిస్తాడు, వంచుతాడు. ఈ శరీరం నుండి రూపం కలది, మనోమయమైనది, అన్ని అంగాలు, అన్ని ఇంద్రియాలు కలది అయినా ఇంకొక శరీరాన్ని నిర్మిస్తాడు. మహారాజా ఇది కూడా ఈ జన్మలోనే పొందే సామాన్య ఫలమే. ఇది ముందరి వాటికన్నా గాఢమైనది, ఉత్తమమైనది. ఇద్దివిధ జ్ఞానము. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని ఇద్ది జ్ఞానాల కోసము మళ్ళిస్తాడు. అంటే ఈ సిద్ధుల కోసము ఆ పరిశుద్ధమైన చిత్తాన్ని మళ్ళిస్తాడు, వంచుతాడు. వంచి అనేక ఇద్దులను అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఒక్కడు అనేకులుగా మారతాడు, అనేకులుగా ఉండి ఒక్కడవుతాడు, ప్రత్యక్షమవుతాడు, అదృశ్యమవుతాడు. గోడ నుండి, ప్రాకారం నుండి, పర్వతము నుండి, ఆకాశంలో నుండి పోయినట్లుగా, అంటే శూన్యంలో పోయినట్లుగా అవతలికి పోతాడు. నీటిలో మునకలు వేసినట్లుగా భూమిలో మునుగుతాడు, తేలుతాడు. భూమి మీద నడిచినట్లుగా నీటి మీద నడిచిపోతాడు. పక్షిల ఆకాశంలో ఆసనం వేసుకొని కూర్చుంటాడు.
ఈ విధంగా ఇటువంటి గొప్ప ఇద్దులను పొందుతాడు. బ్రహ్మలోకం వరకు వశం చేసుకుంటాడు. మహారాజా, సమర్థుడైన కుమ్మరి లేదా కుమ్మరి శిష్యుడు చక్కగా తొక్కబడిన మట్టికి కోరుకున్న కుండగా ఆకారాన్ని కల్పించినట్లుగా సమర్థుడైన దంతకారుడు ఏనుగు దంతంతో బొమ్మలు చేసేవాడు. లేదా దంతకారుని శిష్యుడు చక్కగా పనిచేసి దంతానికి కోరుకున్న ఆకారాన్ని కల్పించినట్లుగా మహారాజా, సమర్థుడైన స్వర్ణకారుడు లేదా స్వర్ణకారుని శిష్యుడు చక్కగా పనిచేసి బంగారానికి కోరుకున్న రూపాన్ని కల్పించినట్లుగా భిక్షువు పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన ఇటువంటి నిశ్చలమైన చిత్తాన్ని ఈ సిద్ధుల కోసం మళ్లించి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక్కడు అనేకంగా అవటము, అనేకము ఒక్కడు కావటము, ఇంతకుముందు చెప్పుకునేవన్నీ మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాలి. ఏది భూమిలో నీళ్ళలో మునిగినట్టు మునగటము, భూమి మీద నడిచినట్టు నీటి మీద నడవటము, ఆకాశంలో పక్షిలాగా ఆసనం వేసుకొని కూర్చోవటము, పర్వతం నుండి ప్రాకారం నుండి అడ్డేమీ లేకుండా నడిచిపోవటము, ఇట్లాంటి సిద్ధులన్నీ పొంది బ్రహ్మలోకం వరకు వశం చేసుకుంటాడు. మహారాజా, ఇది కూడా ఈ జన్మలోనే పొందే శ్రామణ్య ఫలమే. ఇది ముందరి వాటికన్నా గొప్పది, ఉత్తమమైనది. తర్వాత దివ్య శ్రోత్ర జ్ఞానము, దివ్యమైన వినికిడి శక్తి. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిశ్చలమైన చిత్తాన్ని దివ్య శ్రోత్ర ధాతువు కోసము వంచుతాడు. అతడు మానవ శ్రోత్రాన్ని అతిక్రమించిన దివ్య శ్రోత్రంతో మానవుడికి ఉండే చెవికి అతీతమైన దివ్యమైన చెవితో మానవ శబ్దాలను, దివ్య శబ్దాలను, దూరంలోనూ దగ్గరలోనూ కల శబ్దాలను వింటాడు. మహారాజా, తోవన నడిచిపోయేవాడు భేరీ శబ్దాన్ని, మృదంగ శబ్దాన్ని, శంఖ, పనవ, దుందుభి శబ్దాన్ని విన్నప్పుడు ఇది భేరీ శబ్దము, ఇది మృదంగ శబ్దము, ఇది శంఖ, పనవ, దుందుభి శబ్దము అని గుర్తుపడతాడు. అదేవిధంగా మహారాజా, భిక్షువు పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, నిశ్చలమైన చిత్తంతో చిత్తాన్ని దివ్య శ్రోత్ర ధాతువు కోసము మళ్ళిస్తాడు, వంచుతాడు. ఆ విధంగా మానవ శ్రోత్రాన్ని దాటినటువంటి దివ్య శ్రోత్రంతో మానవీయము, దివ్యము, దూరము, దగ్గర గల 2 రకాల శబ్దాలను వింటాడు. మహారాజా, ఇది కూడా ఈ జన్మలోనే పొందే శ్రామణ్య ఫలమే. ఇది ముందరి వాటికన్నా గాఢమైనది, ఉత్తమమైనది. ఇక్కడికి ఈ పూట చాలు.